ప్రకృతిలోని వనరులతో సంప్రదాయంగా వంశపారంపర్యంగా చేస్తున్న వైద్యాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఏపీ ఔషధ సుగంధ మొక్కల బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చంద్రశేఖర్ అన్నారు. తిరుపతి కపిలతీర్థంలోని ప్రధాన అటవీ కార్యాలయంలో తిరుపతి సర్కిల్ సీసీఎఫ్ సెల్వంతో కలిసి ఆయన సంప్రదాయ వైద్యులతో సమావేశం నిర్వహించారు. పురాణ ఇతిహాసాల కాలం నుంచి ప్రకృతిబద్దంగా ఔషధ మొక్కల ఆధారంగా వైద్య విధానం కొనసాగుతోందని చంద్రశేఖర్ తెలిపారు. అద్భుతమైన ఫలితాలనిచ్చే మందులు కూడా ఉన్నాయని తెలిపారు. ప్రకృతి వైద్యం చేసే వైద్యులకు చేయూతనిస్తూ వారు తయారు చేస్తున్న మందులకు గుర్తింపునిచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. సంప్రదాయ వైద్యం చేసే వైద్యులు ముందుకు వచ్చి వారు తయారు చేస్తున్న మందులు, వాటి కోసం ఉపయోగించే ఔషధ మొక్కల గురించి తెలియజేస్తే వాటికి ఫార్ములాలు రూపొందించి ఆ మందులను అందరికీ అందుబాటులోకి తీసుకునే కార్యాచరణను ప్రభుత్వం చేపడుతుందన్నారు. ఇప్పుడు డయాబెటీస్కి ఇది ఉంది, కార్డియాలజీ ఉంది, న్యూరాలజీ ఉంది, సో మెనీ ఆల్ డిసీజ్ అన్నిటికి కూడా వాళ్ళ దగ్గర ఉంది. దాంట్లో ఏమిటంటే మాకు సర్టిఫికేషన్ ఇవ్వండి సార్, మేము ఆథరైజ్ చేయాలంటే దానికి సంబంధించినటువంటిది డైరెక్ట్గా ఇచ్చేదానికి లేదు. దెర్ ఈజ్ ఎ ప్రొసీజర్. వాళ్ళు ఏం మొక్కలు వాడుతున్నారు, ఏం ఫార్ములా వాడుతున్నారు, అవన్నీ డాక్యుమెంటేషన్స్ సబ్మిట్ చేస్తే దాన్ని సైంటిఫిక్ రీసెర్చ్గా ఇచ్చేసి వెదర్ మనకు అది కరెక్ట్గా ఉందా లేదని ఐడెంటిఫై చేసిన తర్వాత ఆల్ ల్యాబొరేటరీస్ అన్ని అయిన తర్వాత ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ వాళ్ళకి ఆథరైజ్ చేసేదానికి స్కోప్ ఉంటుంది. అంటే ఆ ఫార్ములాని డిజైన్ చేయాల్సి, దానికి వాళ్ళు చేయాల్సింది ఏముంటుంది, ఆ ఫార్ములాని చెప్పాలి. ఆ ఫార్ములా జస్ట్ మనకు ట్రాన్స్మిషన్ చేస్తే, నాలెడ్జ్ని షేర్ చేస్తే ఆటోమేటిక్గా అది అందరికీ అందుబాటులోకి వచ్చి వాళ్ళు రికగ్నైజ్ అవుతారు.